అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు మా ప్రభుత్వ విప్పుల అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నవీన్ మిట్టల్ గారు, ఎమ్మెల్సీ సోదరులు వెంకట్ గారు, ప్రిన్సిపల్ సిసిఎఫ్ డోబ్రియాల్ గారు, ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి కొన్ని అపోహలు, ఆ భూమికి సంబంధించిన అనుమానాలు, దానికి తోడు అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అంశాలను కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి మీ అందరికీ కూడా తెలుసు. 2 దశాబ్దాలుగా పైగా న్యాయ పోరాటంలో ఉంది. వాస్తవాలు ఏ విధమైన సంశయాలకు తావు లేకుండా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ఇటు అక్కడ ఆందోళన పడతా ఉన్న విద్యార్థులకు కానీ, అదేవిధంగా అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బందికి కానీ, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సిబ్బంది, మేము రాష్ట్ర ప్రజలకి, యావత్ విద్యార్థి లోకానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి కానీ, 1 ఇంచు భూమి కానీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇది స్పష్టం. ఈరోజు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలకు అఫిలియేషన్తో సంబంధం ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరివేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని అడ్డు తగులుతా ఉన్నారు. ఇది స్పష్టం. ఆ క్రమంలోనే ఒక వారం రోజుల క్రితం ఆ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్టర్ గారితో కూడా ప్రభుత్వ పరంగా మేము సంప్రదింపులు చేశాం. స్పష్టంగా కూడా వారికి తెలియజేయటం జరిగింది. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రధానమైన సమస్య, యూనివర్సిటీ పరంగా 1 ఎకరం కూడా వారికి రికార్డు బుక్స్లో లేకపోవటం వల్ల మేము మా ప్రభుత్వం తరఫున మేము కానీ, బట్టి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత సహచర మంత్రివర్గ పెద్దలందరూ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కారం చేయాలని, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని వారికి తెలియజేయటం జరిగింది. 2016లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూడుకొని ఒక కమిటీని ఏర్పాటు ఆనాడు చేస్తే మరి 1500 పైచిలుకు ఎకరాలు వారికి
న్యాయపరంగా ఇచ్చే విధంగా కొన్ని రికమెండేషన్ చేయటం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చర్చించి రండి. రెవెన్యూ శాఖకు సంబంధించిన మా మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. గత 2 రోజుల నుంచి కొన్ని మీడియా, అదేవిధంగా ప్రత్యేకించి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ప్రత్యేకమైన ప్రస్తావనలో ట్విట్టర్లో అసత్యపు ప్రచారం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న వైనం, దాని పరంగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అక్కడ రాక్ ఫార్మేషన్స్ కానీ, లేక్కు సంబంధించింది కానీ, ప్రసిద్ధిగాంచిన మష్రూమ్ రాక్కు సంబంధించి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న పికాక్ లేక్, వీటికి సంబంధించి ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ న్యాచురల్ హ్యాబిటాట్కి అంటే ఫ్లోరా అండ్ ఫానాకి అక్కడ సంబంధించిన విషయంలో వాటిని కాపాడే ఒక కార్యాచరణ తీసుకొని, అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ ఆ విద్యార్థులకు సంబంధించిన అనేక సందర్భాల్లో వారు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకొని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కానీ, లేక్స్ కానీ, ప్రసిద్ధిగాంచిన మరి ఈ రాక్స్ సంబంధించిన అంశం విషయంలో దాన్ని కాపాడతాం, కాపాడి తీరుతాం. ఎట్టి విషయంలో అది ప్రభుత్వ భూమిలో ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు విద్యార్థులకు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వారికి ఉపయోగించుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒక స్పష్టతతో ఈరోజు ప్రజానికానికి, విద్యార్థి లోకానికి, అక్కడ పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్రాటర్నిటీకి సంబంధించిన వారందరికీ కూడా మరొకసారి ఈ కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో ఒక స్పష్టతతో న్యాయపరంగా ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమిది. ఈ ప్రభుత్వ భూమి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకే ఉండాలని ఆనాడు అప్పుడున్న 2003లో ఉన్న ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఖచ్చితంగా పోరాటం చేయాలని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలెట్టిన పోరాటం ఇన్ని రోజుల తర్వాత కొలిక్కి తీసుకురావడానికి, ప్రభుత్వ ఆస్తులను మనం కాపాడాలి, ప్రజల పక్షాన ఈరోజు దాన్ని సంక్షేమము అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఏర్పడ్డ తర్వాత 2024లో తీర్పు రావడానికి న్యాయపరంగా పోరాటం చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అవరోధం కల్పించాలి, అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తూ ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం. మానుకోవాలని టీఆర్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి ఇది కేంద్రీయ విద్యాలయం, ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన అంశం విషయంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వాల పక్షాన ఈరోజు 1500 ఎకరాల 1600 ఎకరాలని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైనం లేదు. మా ప్రభుత్వమే మేము వచ్చిన తర్వాత దాన్ని డిమార్కేట్ చేసి ఇవ్వాలి,
దాన్ని స్పష్టంగా వారికి ఇచ్చే కార్యక్రమం చేయాలని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము చట్టబద్ధంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఆందోళన పడదు, విద్యార్థులు ఆందోళన పడొద్దని, వారు ఇతర పార్టీల సంబంధించి ఎవరైనా ప్రేరేపణ చేస్తే దానికి దూరంగా ఉండాలని మేము కోరుతూ ఇప్పుడు పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కోరుతాం. మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీధర్ బాబు గారు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పటివరకు కొంత సమాచారాన్ని దీనికి సంబంధించిన దాన్ని స్పష్టంగా చెప్పారు. అదే నేను దాన్ని యాడ్ చేస్తూ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకి అట్లాగే దేశ ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవ పరిస్థితుల్ని తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేకపోతే మాతో కూర్చున్న ప్రభుత్వ విప్ గారు లక్ష్మణ్ గారు కానీ లేకపోతే వెంకట్ గారు కానీ లేకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA నవీన్ మిట్టల్ గారు కానీ మేమందరం కొన్ని విషయాల్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. సోషల్ మీడియాలో సర్వే నెంబర్ 25లోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఆ భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నుంచి గుంజుకొని దాన్ని రకరకాల ప్లాటింగ్ లాగా చేసి అమ్ముకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చేస్తూ ఉన్నారు. బట్ వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. ఎస్, ఒకప్పుడు 2024 13/1/2024 వరకు ఈ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఆ రోజు ఉందని యూనివర్సిటీ వాళ్ళంతా కూడా భావించారు. కానీ 13/1/2024 నాడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ భూమిని 400 ఎకరాలని యూనివర్సిటీ నుంచి తీసుకొని IMG భారత స్పోర్ట్స్ ఏదో తీసుకొని వస్తుందని ప్యాట్రా, బిల్లీరావు లాంటి వాళ్ళని ఈ 400 ఎకరాలు ఇచ్చేశారు. అలాట్ చేస్తే ఆ 400 ఎకరాలు అలాట్ చేస్తూ, సరే ఇది యూనివర్సిటీ ల్యాండ్ కదా మరి మాకేంటి, మేము అట్లీస్ట్ ఎట్లా అంటే, సరే ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా అంటే బదలాయింపుగా 397 ఎకరాలు 400 ఎకరాలకి ఎక్స్చేంజ్గా బదలాయింపుగా ఆనాటి ప్రభుత్వం 397 ఎకరాలు అదే యూనివర్సిటీకి ఆనుకొని
ఆనుకొని గోపన్పల్లికి అటుపక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ఇవ్వటం జరిగింది. అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ 400 acres 397 ఎకరాలు అంటే దట్ ఇస్ ఆల్సో నియరింగ్ అబౌట్ 400 acres ఆనాడు యూనివర్సిటీకి ఒప్పజెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆనాటి పంచనామా పేపర్లు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, యూనివర్సిటీ అధికారులు కలిసి సంతకం పెట్టినటువంటి కాపీలకు సంబంధించిన సమాచారాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వ రికార్డ్స్లో ఉంది. ఈ సమాచారాన్ని మీకు పూర్తిగా అందించాలనే నేను ఈరోజు ఈ సమావేశం మీకు పెట్టి వాస్తవ పరిస్థితులు చెప్పాలని. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ప్రజలు సర్క్యులేట్ చేసేది ఈ 400 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఆ రోజు ఇచ్చేశారు. అది ఈ 400 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్తున్నట్టు, దాని బదులు ఇంకో 397 ఎకరాలు మేము తీసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు, ఆనాటి రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన కాగితాలు కూడా మీకు మీడియా మిత్రులకి నేను అందజేస్తాను. దయచేసి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని ఏదో రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఓ తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున తెరలేపారు. అంటే వేరే దొరక్క. అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు. పాపం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఇది నిజమైన అనుకొని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో, దానిపైన చేస్తుందేమో, లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం సరే ఎక్స్చేంజ్లో ఆ ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చింది. కానీ ఈ 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి, సొమ్ము కదా. ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి, ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లీరావు లాంటి ఐఎంజీ భారత్ స్పోర్ట్స్లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. ఎవరికి? ప్యాట్రా బిల్లీరావు ఆ ఐఎంజీ స్పోర్ట్స్కి ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఇది గవర్నమెంట్కే ఉంటుంది, ఇటువంటి వాళ్ళ చేతిలో ప్రైవేట్ వ్యక్తులు పోవటానికి వీల్లేదని తీసుకొస్తే వారేం చేశారు? నాకు ఆల్రెడీ గత ప్రభుత్వం రాసి ఇచ్చేసింది, మీరు క్యాన్సిల్ చేసి తీసుకుంటే ఎట్లా అని హైకోర్టులో సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ రిట్ పిటిషన్ నెంబర్ 24781 ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చారు. ఇది మాకే ఉండాలి, మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి రాష్ట్రానికి తీసుకోవడానికి వీల్లేదని. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్న ఆస్తిని లేదు నాకే ఉండాలి, నాకు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఎట తీసుకుంటావు అని రిట్ పిటిషన్ వేసింది. ఆ రిట్ పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు క్వశ్చనే లేదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకే ఉండాలి, రాష్ట్రానికే ఉండాలని గట్టిగా ఆనాడు హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చింది. సరే, తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, 2014లో మరి మనందరూ తెలిసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ బిల్లీరావు ఐఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చేతుల్లోకి భూమి పోవద్దని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసి కొట్లాడింది. మరి మన ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మన ఆస్తులు మనకే ఉండాలా, మన బిడ్డలకే చెందాలా, ఈ రాష్ట్రానికే సంపద పెరగాలని కదా ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. మరి దానిపైన ఈ 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమిని తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. గాలికి ఎందుకు వదిలేసిందో తర్వాత చెప్తున్నాను. అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటే, ఈ ప్రభుత్వానికి రాకుండా ఉంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చో
సరే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి దాని మీద గట్టి కొట్లాడు. మేము మళ్ళీ ఆ 2023లో జరిగిన ఎన్నికల్లో గట్టిగా కొట్లాడి ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలా అని చెప్పి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇది ఆనాటి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది ఏదో బిల్లిరా పేట్రా చేతుల్లో పోతే ఇది చాలా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, ఇది వాళ్ళకే వదిలేయకూడదు, మనం గట్టి కొట్లాడాల్సిందే, ఇది ఏదో రకంగా రాష్ట్రానికి తేవాల్సిందే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇంచి భూమిని కూడా వదిలిపెట్టడానికి లేదు, ఇది ప్రజలకే చెందాలని చెప్పి హైకోర్టులో కొట్లాడి దీనిపైన కేసు గెలిచి ఆ భూమిని అంతా రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎస్ఎల్పి నెంబర్ 9265/2024 dismissed on 3/5/2024 అంటే ఆ పేట్రా బిల్లురా వేసిన దానిపైన గట్టి కొట్లాడి మంచి అడ్వకేట్ను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రావాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక సక్సెస్ ఈ ప్రజలకు అందించడం కోసం వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓ రకంగా ప్రైవేటు వ్యక్తి చేతుల్లో వేల కోట్లు పోతున్న ఆస్తిని కాపాడి 10 ఏళ్ళు పట్టించుకోకుండా వాడు గాలికి వదిలేస్తే కూడా మేము రాగానే కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకే చెందేటట్టుగా చేసి ఈ ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చి ఏం చేశాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ టీజీఐసి చెప్పే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోవద్దు. టీజీఐసి అవుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి కొద్దిమంది కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లో పోకుండా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈరోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు దీన్ని. అరే శబాష్, ఎప్పుడో 2023లోనో అటు ఇచ్చినటువంటి దాన్ని దారాదత్తం చేసిన దాన్ని సరే ఇన్ని సంవత్సరాలని వాళ్ళు ఏంటంటే మీరు చూడండి, ఆలోచన చేయండి, ఇచ్చింది ఎప్పుడు వాళ్ళకి 2004/13/1/2004 నాడు, ఇవాళ ఏ సంవత్సరం? ఇన్ని సంవత్సరాల మధ్యలో పోరాటం చేసిన ప్రభుత్వం విభజన జరిగితే 10 ఏళ్ళు పరిపాలన గాలి వదిలేస్తే మేము రాగానే కొట్లాడి ఎట్టి పరిస్థితులు దీనికి ఉండాలని తీసుకొస్తే వచ్చిన భూమి మళ్ళీ వ్యక్తుల చేతుల్లో పోనీయకుండా ప్రభుత్వ సంస్థలు వ్యవస్థల చేతుల్లోని పెట్టి దీన్ని ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రజలకే ఒక ఆస్తిని సృష్టించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రము కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర యువత మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున మన ప్రత్యేక రాష్ట్రం ఉంటే మనందరికి ఉద్యోగాలు వస్తేనే తాపత్రయంతో పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకుంటే వాళ్ళందరికీ 10 ఏళ్ళు ఉద్యోగాలు కల్పించలేక గాలికి వదిలేస్తే బాధపడుతున్న నిరుద్యోగ యువతీ యువకులకి మనం ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, ప్రైవేట్ పరంగా కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఒక పక్కన ఆస్తిని సృష్టిస్తూనే ఇంకో పక్కన లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము తాపత్రయపడి పనిచేస్తా ఉన్నాం. ఇందులో మా స్వార్థం కానీ లేకపోతే మా మంత్రివర్గ శాసన స్వార్థం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వార్థం కానీ వ్యక్తిగతంగా దీన్ని వాడుకునేది లేదు. ఈ రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాడుతున్నట్టు వాళ్ళు ఒక్కసారి ఆలోచించి ఆ రోజుల్లో హైటెక్ సిటీకి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారి ఆలోచనల మేరకు కంప్యూటర్ రెవల్యూషన్ ఈ దేశంలో కూడా తీసుకొని రావాలని చెప్పి వారు ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటి కంటిన్యూ చేస్తే ఇవాళ మనం హైటెక్ సిటీ ఫేజ్ 1, హైటెక్ సిటీ ఫేజ్ 2, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల
లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్తో వచ్చినటువంటి సంస్థల వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈరోజు హైదరాబాద్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. వాళ్ళ వెనుక ఆ రోజుల్లో మరి వీటన్నిటిని ఆలోచించకుండా వదిలేసిపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంది? ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి కదా. అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకునేది. దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. ఎవరో ప్రైవేటు వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువతి యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం అనేది తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఇదంతా చేస్తూ ఉంటే ఇవన్నీ చెప్తే జనం వాళ్ళని తిడతారు కాబట్టి కొద్ది మంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం హైకోర్టులో కొట్లాడి తీసుకురావటం కోసం ప్రయత్నం చేయకుండా వదిలేసినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ భూములన్నింటి యూనివర్సిటీ భూములు ఇది వాస్తవాలు చెప్పాలి. ఇది యూనివర్సిటీ భూములు కాదు. ఇది యూనివర్సిటీ భూమిని మేము ఎందుకు ఉంచుకుంటాం? ఇప్పుడే శ్రీధర్బాబు గారు చెప్పారు, యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులుగా చెప్తున్నాం. మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఈ యూనివర్సిటీ ఎదగాలని పెరగాలని అక్కడ విద్యార్థులు బాగా చదువుకోవాలని అక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడకూడదని కదా ఆలోచన చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏదో మష్రూమ్ రాకును కానీ లేకపోతే అంబరెల్లా రాకును కానీ లేకపోతే ఇంకొక లేఖను కానీ వాటిన్నింటినీ దేన్ని డిస్టర్బ్ చేసే క్వశ్చన్ లేదు. వీ బిలీవ్ స్ట్రాంగ్లీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏం జరగనేయం. రాష్ట్రం హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఈ సర్క్యులేషన్ ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టుగా యూనివర్సిటీ భూములు గుంజుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేయకపోదు కూడా. ఇది జరిగిన వాస్తవం. సో దయచేసి మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈనాడు గట్టిగా కొట్లాడి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ 400 ఎకరాలని కాపాడి తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాం. లేకపోతే మేము కూడా అలాగే గాలికి వదిలేస్తుంటే ఈ 400 ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అలాగే అన్యాక్రాంతం అయిపోయేది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయి వారితో మమేకమై కొద్దిమంది రాజకీయ కుట్రదారులు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కలిసి లబ్ధి పొందేవాళ్ళు. కానీ ఆ కొద్దిమంది వ్యక్తులకి కోసం కాదు కదా ఈ వ్యవస్థ, రాష్ట్రం, సంస్థ, పాలన, ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం, పాలన, సంస్థ, వ్యవస్థ, మా పరిపాలన అంతా కూడా ప్రజల కోసమే. కొద్దిమంది వ్యక్తుల కోసం మేము మా ఆస్తుల్ని, మా సంపదను తాకట్టు పెట్టాం, ఎవరి చేతుల్లోకి పోయాం. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజలకే చెందాలనేది మా అందరి ఆలోచన. ఇది రాష్ట్ర ప్రజల విజయం. 400 ఎకరాలు ఆనాడు వాళ్ళ చేతుల్లో పోయినటువంటి భూమి, 2004లో పోయినటువంటి భూమిని దశాబ్ద కాలం తర్వాత పైబడి మేము పోరాటం చేసి ఆ భూమిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అందించాం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి యూనివర్సిటీకి ఆనాడు ఎక్స్చేంజ్ చేసి
కాగితాలు మీకు అందరికి పంపిస్తాం, వారికి ఇచ్చాం, అది వారితోనే ఉంది. నేను మిత్రులందరూ ఒక విషయం, సరే మీ పేరేమన్నారు? సూరజ్ గారు ఏ పేపరు? టీ న్యూస్. సరే, నేను ఇప్పటివరకు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, చాలామంది వ్యక్తులకి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఆస్తులు ప్రజలకే ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కొన్ని వాస్తవ విషయాలు చెప్పాలనే ఆలోచనతోనే ఈ ఆస్తిని ఏ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోకుండా మేము కాపాడాము, రాష్ట్రానికి అందించాము, ప్రజలకు చెందేటట్టుగా చేశాము, వాస్తవాలతో సహా కాగితాలతో సహా మీకు ఇచ్చాము. ఒక తప్పుడు ప్రచారం, యూనివర్సిటీ ల్యాండ్ని మేము తీసుకున్నాము, మేము తీసుకోలేదని చెప్పడం కోసం ఈ ఎవిడెన్స్ కూడా మీకు అందిస్తున్నాం. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ల్యాండ్, అక్కడ ఇచ్చిన ల్యాండ్ సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది, అది కూడా ఇస్తా ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా, విఘ్నులైన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశానికి కూడా తెలియాలి. నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొట్లాడి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయే వేల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పోరాటం చేసి తీసుకొచ్చిందనేటువంటి కనీస వాస్తవ విషయాన్ని మీరు ప్రజలకు తెలియదు. అమ్మా ఏది నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేను మిగతాది క్లారిఫై చేస్తాను. సో నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా చాలామంది నిరుద్యోగ యువతి యువకుల కోసం పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు రావాలని మీరు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున మీరు కూడా పోరాటం చేశారు. భవిష్యత్తులో వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, వాస్తవ విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లవలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రి వర్యులు శ్రీధర్బాబు గారికి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. గడిచిన 4-5 రోజుల నుంచి ఉన్నది లేనట్టుగా అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఈ కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల చుట్టూ ఫెవికాల్ బంధంతో ఉన్న 2 ప్రతిపక్ష పార్టీలు పని కట్టుకొని ఏ రకంగా గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత గమనిస్తుంది అన్నది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 2 దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా మొదటి 7-8 సంవత్సరాలు వదిలేయండి, 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని ఉంటే ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు, ఏదైతే ఇందాక చెప్పిన ఫెవికాల్ బంధంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో ఆ పరిపాలించిన పార్టీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఈరోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత పెద్ద ఐరేజ్ బిల్డింగులు
ఏ మార్గంలో ఆ ఆస్తి సంపాదించారన్నది అది రెండో పాయింట్ మళ్ళీ మాట్లాడతా. అంత హైరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? ఈరోజు ట్విట్టర్ కింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుందని ఇందాక మిత్రులు కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదా? ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను, ఈ గడిచిన 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతంలో కానీ ఈ 400 ఎకరాల్లో కానీ ఏవైతే ఎనిమల్స్ ఏవైతే బర్డ్స్ చనిపోయాయని పురాతనమైన చిత్రాలు మీడియాలో చూపిస్తూ ఒక లేనిపోని అభూతుని కల్పిస్తూ టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలనే వక్ర మార్గంలో తీసుకెళ్లాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నీచాతిమైన కార్యక్రమాన్ని చేపట్టారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను, ఏదైనా వారు చెప్పిన ఏ రెండైనా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో రుజువు చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రులు అందరూ దీని మీద స్పెషల్ కమిటీ వేసి గడిచిన 3 రోజుల్లో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు నడుపుతున్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ పేదోడికి సంబంధించిన సొమ్ము ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టులో గెలిచి తీసుకొచ్చిన దాన్ని జీర్ణించుకోలేక వారు ఆనాడు కొట్టేయాలన్న ఆస్తిని ఇది పేదోడి ఆస్తిని పేదోడికి చెందటం కోసం తీసుకొచ్చారని దాన్ని డైజెషన్ చేసుకోలేక దీన్ని వక్ర మార్గంలో తిప్పుతూ ఈనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక నడవడిక స్పష్టంగా గమనిస్తుంది. ఎస్, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, హైదరాబాద్ డెవలప్ కావాలని ఈ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది? శ్రీమతి సోనియా గాంధీ గారికి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏదైనా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో డెవలప్ జరిగింది అంటే ఎవరి టైంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగింది. ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వం కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఇంతైనా డెవలప్ చేయాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లల బాగోగుల గురించి ఆలోచించాలనే ఆలోచన వచ్చిందా? ఎస్, మా డిప్యూటీ సీఎం గారు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా కేబినెట్ లో కూడా ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థుల బాగోగుల కోసం వాళ్ళ మనోభావాల కోసం అక్కడ పనిచేసే అనేక సంఘాలు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కోసం చేసే సంఘాలు వాళ్ళ మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినకుండా అది రాకుల విషయంలో కానీ అదే రకంగా లేకుల విషయంలో కానీ ఎక్కడ దెబ్బ తగలకుండా ఎక్కడ నష్టం జరగకుండా ఎక్కడ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్టు లాగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరు ఇందాక మార్నింగ్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతకు ముందు సుమారు 3-3.5 గంటలు అది హరిగోపాల్ గారు కావచ్చు, నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ గారు కావచ్చు, సుమారు 3.5 గంటలు చాలా ఓపికగా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన వాళ్ళు వచ్చి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏమి స్వార్థం ఉందేడా అంటే ఈ యూనివర్సిటీ ముసుగులో ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలు కొట్టకుండా మిగిలిన దాన్ని తిరిగి
తెలంగాణ ప్రభుత్వానికి పేదోడికి ఇప్పేయటం తాపత్రయపడే ఈ ప్రభుత్వానికి తప్ప ఈనాటికి ఆ 10 సంవత్సరాల్లో ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వారికి రిజిస్టర్ చేయాలనేది కూడా కనీస జ్ఞానమైనా మీకు వచ్చిందా? ఈనాడు చూపిస్తున్నారు ప్రేమ. ఎస్ ఎస్ ఏదైతే మీ టైంలో 2022లో ఇదే యూనివర్సిటీలో మీరు రోడ్డు ఫార్మేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు హైకోర్టుని ఆశ్రయించారు. మీరు రోడ్డు వేయొద్దని ఆశ్రయించినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి మీద ఏ రకమైన టైటిల్ నాట్ ఓన్లీ 400 ఎకర్స్ గురించి చాలా స్పష్టంగా ఒక పేరా ఇచ్చింది. మొత్తం భూమి మీద మీకు ఏ రకమైన రైట్ లేదని కూడా ఇచ్చింది. మేము అట్లా అనటంలే. ఏదైతే ఈనాడు సెంట్రల్ యూనివర్సిటీలో అది 1500 ఎకరాలు ఉందా, 1525 ఎకరాలు ఉందా, డెఫినెట్ గా రెవెన్యూ మంత్రిగా నేను కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచించారు ఉదయమో, అది ఎంత భూమి ఉంటే అంత భూమి, ఒక్క అంగుళం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని తగ్గకుండా గత ప్రభుత్వాల లాగా మాయ మాటలు చెప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మొత్తం టైటిల్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం ఎంతవరకైనా ఈ ప్రభుత్వం చేయాలి అంటే చిత్తశుద్ధితో చేయాలని ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మీరు శంకించేది, ఈ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మీరు వేసేది ఆ 400 ఎకరాలు ఏమి బట్టి గారు తీసుకోవాలనా, శ్రీధర్ బాబు గారు తీసుకోవాలనా, నేను తీసుకోవాలనే? మీలాగా అటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కానీ ఎంతసేపు మీదేస్తే వాళ్లే కదా తుడుచుకునేది, ఆ మసి తుడుచుకోవాల్సింది వాళ్లే కదా అనే తాపత్రయమే తప్ప రెచ్చగొడతారు, విద్యార్థుల్ని రెచ్చగొడతారు. విద్యార్థుల ముసుగులో ఎంత అరాచకమండి. ఆ ఏసీబీ గారిని కొట్టిని చూశారు కదా. విద్యార్థులు చాలా అమాయకులు, చాలా మంచోళ్ళు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళ రెండు ప్రతిపక్షాల ఫెవికాల్ బంధం కూడా మనకి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఐరేజ్ బిల్డింగుల్లో కట్టే నాడు వీళ్ళిద్దరూ ఎవరు మాట్లాడరు. అదే రకంగా టీఎన్జిఓస్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొంత అవుట్ సైడ్స్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంకా దాని పక్కన ఒక 27 ఎకరాలు కబ్జా చేయాలంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపుకుంది. అంటే మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ, మీరు అన్ని రకాల్లో మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిజాయితీతో పేదవాళ్ల కోసం పనిచేస్తుందన్నది ముమ్మాటికి నిజం. ఇప్పటికైనా అబద్ధాలని పదే చెప్తే నిజాలుగా మారతాయని మీ భ్రమని మర్చిపోయి నిజాన్ని చెప్తే ఎప్పుడైనా వచ్చే 5 సంవత్సరాల్లో కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు మీకెళ్ళి ఏమన్నా చూసే అవకాశం ఉంది తప్ప అబద్ధాలని పదే నిజం చెప్పడానికి తాపత్రయపడొద్దని ఈ వేదిక ద్వారా ఆనాటి పెద్దల్ని, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
మీకు మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ల్యాండ్ 400 ఎకరాల గురించి మీకు స్పష్టత ఇచ్చాం. ఇది మీకు మాకు మనందరికీ ప్రజలకి తెచ్చేటట్టు తెచ్చాం. దీన్ని దయచేసి స్పష్టత, దానిపైన స్పష్టత వచ్చిందా లేదా నెంబర్ 1. లేదంటే మళ్ళీ ఒకసారి నేను, ఎందుకంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆన్ దట్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సర్క్యులేట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అందుకోసమే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నివృత్తి జరుగుతుందని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ ద్వారా సందేశాన్ని, సమాచారాన్ని పంపిద్దామని. అట్లాగే ఇప్పుడు మా రెవెన్యూ మంత్రి గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడే ఆ యూనివర్సిటీకి సంబంధించిన మాజీ ప్రొఫెసర్స్, జేఏసీ సభ్యులు, కొద్దిమంది విద్యార్థులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ కూడా చేశారు. వాళ్ళందరితో చాలాసేపు మాట్లాడాం. అందరి ఇమోషనల్ బాండేజ్ ఆ యూనివర్సిటీతో ఉంది అందరికీ. ఈ విల్ డూ ది జస్టిస్ టు దట్ యూనివర్సిటీ. సేమ్ టైం ఆ యూనివర్సిటీలో కొద్దిమంది విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అవి కూడా మా దృష్టి తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఆ పోలీసు కేసు గురించి కొంచెం విత్డ్రా చేసుకోమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పాం. అట్ ద సేమ్ టైం రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని వాళ్ళ పేరు మీద ఎలిమినేషన్ కాకుండా, టైటిల్ తీసుకోకుండా అలా ఉండిపోయింది. సో మేము వాళ్ళకు కూడా చెప్పాం, దయచేసి విద్యార్థుల నుంచి, యూనివర్సిటీ నుంచి జస్ట్ మేక్ ఎ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్ ఫర్ ది ల్యాండ్ ఎలిమినేషన్ అండ్ టైటిల్ చేస్తే. ఒక నిమిషం ప్లీజ్ వినండి. ఆ రిప్రజెంటేషన్ ఇస్తే అది తొందరగా అట్లీస్ట్ మా ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి ల్యాండ్ హక్కుని కలిగించాలని చాలా స్థిర నిశ్చయంతో ఉన్నాం కాబట్టి వెంటనే ఆ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి వెంటనే టైటిల్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని వారికి చెప్పాం. విద్యార్థులందరికీ కూడా విత్ లార్జ్ హార్ట్ నేను చెప్తా ఉన్నాను, ఈ యూనివర్సిటీ మంది, ఈ రాష్ట్రం మంది, దయచేసి ఏ సమస్య ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుందాం. డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరటీస్. థ్యాంక్ యూ.